హాయ్ అండి, రేణూస్ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: చికెన్ పావు కేజీ, పచ్చిమిర్చి 10, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్. పచ్చిమిరపకాయలను మిక్సీ జారులో వేసుకోవాలి. తరువాత కడిగిన కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. నల్ల మిరియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియా పౌడర్. ఒక బౌల్ తీసుకొని దానిలోకి శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకొని మనం మిక్సీలో జార్లో వేసిన పచ్చిమిర్చి కారాన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అంతా పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకొని తర్వాత కర్రీ చేసుకుంటే. స్వాగతం రేణూస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్. దానిలో ముందుగా బాణాలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో సాజీరా, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి. దానిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాము. కొద్దిగా పసుపు వేసి సన్నని ఫ్లేమ్ పైన వేయించాలి. ఉల్లిపాయలు మంచిగా చక్కగా వేగాక మనం స్మాష్ చేసుకున్న చికెన్ని బాణాలిలోకి వేసుకొని సన్నని మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట పైన ఒక ½ అన్ అవర్ చేసుకుంటే ఎంత